ప్రస్తుతం ఈ రైతాంగం ఎదుర్కొన్న సమస్యల గురించి నేను దృష్టికి మనం తీసుకుంటాం ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా నమస్కారం. గత కొన్ని నెలలుగా మీరు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఈ రెవెన్యూ సమస్యల మీద చాలా పుంఖాలుగా వస్తున్నాయి. గతంలోనే వారు చాలా నిజం చెప్పాలంటే ఒక ప్రతిపక్షం నిర్వహించాల్సిన పాత్రను వాళ్ళు ఎందుకు చేశారు. ఎందుకంటే ఇది ఒక వాళ్ళు ఎందుకు ఎవరిగా మాట్లాడుతున్నారు కాదు. ఈనాడు ఆంధ్రజ్యోతి వల్లే ఈ ప్రభుత్వంలో కదలికి వచ్చింది. ప్రత్యేకంగా రెవెన్యూ సమస్యలు గురించి నేను మాట్లాడాను కానీ ఈ సమస్యలు కదా. అందుచేత గత 5-6 రోజుల్లో 6 రోజుల్లో విపరీతంగా ప్రభుత్వం స్పందించి దాని మీద అనేక ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు ఇచ్చినా ఏం జరుగుతుందంటే దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడానికి సామెతగా అవి ఇక్కడ ఇంప్లిమెంట్ కావట్లేదు. ఎన్నిసార్లు అనుకున్నా కాపులో వస్తుంది. 2 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వెంటనే మీటింగ్ పెడతారు. మళ్ళీ 2వ రోజులో 3వ రోజులో మేము ఈ చర్యలు తీసుకున్నాం, 2 నెలల్లో ప్రకటిస్తాం, 3 నెలల్లో ప్రకటిస్తాం అని చెప్తూ దాదాపు చాలా రోజులు అలా జరుగుతున్నారు. కానీ రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ రీసర్వే విషయం గురించి ఒకటి నేను ప్రస్తావించదలుచుకున్నాను. ఈ రీసర్వే అనేది గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొదలుపెట్టారు. అప్పట్లోనే నేను రీసర్వే అనవసరం లేదని కూడా అప్పుడున్న ఒక రైతు సంఘ నాయకుల ద్వారా అప్పుడున్న అజయ్ కల్లాం గారు కూడా మేము పంపించడం జరిగింది. అయినా పట్టించుకోలేదు. ఈ రీసర్వే వల్ల జరిగిన నష్టం ఏంటంటే అధికారులు తప్పుదోవ పట్టించి చాలా మేలు జరుగుతుందండి, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని చెప్పి హడావుడిగా సర్వే చేయించారు. హడావుడిగా సర్వే చేయించడం వల్ల కొన్ని వేల తప్పులు 6,580 గ్రామాలు దాదాపు 6,700 గ్రామాలకు రీసర్వే అయితే 7-8 లక్షల పిటిషన్లు తేడా వచ్చింది. అంత రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అది చెప్పను. అంటే మీకు ఒక ఉదాహరణ ఏదో నేను గొప్పగా చెప్తున్నాను అనుకోకుండా 2024 జూలై 4న నేను ఆంధ్రజ్యోతిలో రాస్తే మొట్టమొదటి వ్యాసం పడింది. ఏమని రీసర్వే ఆపండి అని. అదే సమస్య రాసిన సమస్యలన్నీ కూడా అందులోనే వస్తున్నాయి. ఎందుకంటే రీసర్వే ఎలా జరిగిందంటే రైతుల సమక్షంలో జరగలేదు. ఏదో మిషన్ కొట్టుకునేయండి 4 రోజుల్లో చేయాల్సిన పని 4 రోజులు చేసేసారు. పైన అధికారులు ఒత్తిడి టార్గెట్ ఈ నెలలో నువ్వు ఇన్ని గ్రామాలు చేయాలి అంతే. అంతేగాని రైతులకు మేలు చేసేది ఇది చాలా జాగ్రత్తగా చేయాలన్న ఆలోచన లేదు. 100 ఏళ్ళకి సరిపడ తర్వాత మేము సర్వే చేస్తున్నాం అని చెప్పి 100 సంవత్సరాలకు సరిపడగా సమస్యలు సృష్టించారు. అదే రైతాంగం అంతా కూడా చాలా గబ్బోలు పెడుతున్నారు. అందుగురించే దాని పేపర్లు అవుతున్నాయి. ఈ సందర్భంగా నేను గవర్నమెంట్ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పుడు కూడా ప్రజెంట్ ఇప్పుడున్న అధికారులు కూడా గతంలో వాళ్లే అధికారులు ఇప్పుడున్న అధికారులు కూడా ఒక విధంగా చెప్పాలంటే కింగ్స్ న్యూ క్లోత్స్. అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం రాజుగారి దేవతా వస్త్రాలు పాఠాలాగా. ఆ దేవతా వస్త్రాలు కట్టి ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా నడుపుతున్నారు ఆఫీసులు. సపోజ్ ఒక సంవత్సరం పెట్టాల్సిన సర్వేని సంవత్సరం ఎందుకు సార్ 3 నెలల్లో చేయగలం. ఎందుకంటే మనకంటే టెక్నాలజీ ఉంది, చేయగలం అని గొప్పలు చెప్పి కింద సిబ్బందిని ఒత్తిడి చేసి తొందరగా చేయించడం మళ్ళీ తప్పులు చేయడం మళ్ళీ దాన్ని సవరించడానికి టైం తీసుకోవడం అంటే వరకపోసి ఎత్తుకోవడం లాంటి కార్యక్రమం. అందుకని నేను ప్రభుత్వాన్ని ఏం చెప్తున్నాను అంటే డిమాండ్ చేస్తున్నాం. ఒక రకంగా వామపక్షాలు కానీ లేకపోతే మిగిలిన రైతు సంఘాల నాయకులు కూడా దీని మీద ఆలోచించి ఈ రీసర్వేని ప్రస్తుతం తక్షణం ఆపాలి. రీసర్వేని ఆపి మిగిలిన సమస్యల మీద పరిష్కారం చూపించి ఒక 3-4 నెలలు 5 నెలల్లో ఆ సమస్యలన్నీ పరిష్కారం అయిన తర్వాత అప్పుడు రీసర్వే మళ్ళీ మొదలు పెట్టచ్చు. ఆ రీసర్వే మొదలు పెట్టేటప్పుడు గతంలో జరిగిన 6,800 గ్రామాల్లో రీసర్వేలు ఏం తప్పులు జరిగినాయి, ఎందుకు జరిగింది అనేది పునఃసమీక్షించుకోవాలి. అందుకు మళ్ళీ ఆఫీసర్లు అడిగితే కాదు, పైన ఉన్న ఆఫీసర్లన్నీ కూడా తప్పుడు సమాచారం ఇస్తారు గొప్ప కోసం. అలా కాకుండా కిందనున్న స్థాయి జిల్లా స్థాయి తహసీల్దార్ని పిలిపించి ఎక్కడ తప్పులు జరిగి ఏం చేస్తే ఇంకా సక్రమంగా చేయగలుగుతాం, ఎంత టైం పడుతుంది వాస్తవంగా ఈ పనులు చేయడానికి అనేది కూడా ఆలోచించే విధంగా అలా చేస్తే అప్పుడు రీసర్వే అనేది సక్సెస్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఫండ్స్ ఇస్తున్నాయి కాబట్టి మనం చేయాలని అనుకుంటే ఎవరైనా మనకి బాగున్న ఇల్లుని పడగొట్టేసేస్తామా, ఎవరో డబ్బులు ఇస్తారో మీరు ఇల్లు కట్టుకోండి అంటే ఆ ఇల్లు అవ్వదు, ఇంకా నీడ లేకుండా అయిపోతాడు. అలా పరిస్థితిని తీసుకొచ్చింది గవర్నమెంట్ ప్రజెంట్గా ఎవరైనా అధికారులు. అంచేత రీసర్వే అనేది ప్రస్తుతానికి అయితే ఆపమని నేను కోరుతున్నాను. తర్వాత ఈ మెట్లు కడిగారు దుర్గమాత ఊరి మెట్లు. మరి దేవాదాయ శాఖ అధికారులు చేసిన పాపాలను ఎవరు కొడుతారో అర్థం కావట్లేదు. బహుశా దేవాదాయ శాఖ మంత్రులు కడగాలి. ఏంటంటే ఆ పాపాలు ఏంటంటే ఉదాహరణ చెప్తాను.
తాళపూడి గ్రామంలో తాళపూడి మండలం అండి పెద్దేవం గ్రామంలో సర్వే నెంబర్ 48/4లో 4 సెంట్లు ఉన్నాయండి. అది ఇప్పుడు కొచ్చర్లపాడు వెంకటరావు గారు అనే బ్రాహ్మిన్స్ భూమి అది వేరే వాళ్ళు వీళ్ళు కొనుక్కున్నారు కార్పొరేట్ వాళ్ళు. ఆ భూమిని ఏం చేశారంటే వీళ్ళు ఎండమింటి వాళ్ళు సీతారామ స్వామి వారి దేవస్థానం రాశారు. ఇప్పుడు కాదు 8 సంవత్సరాల క్రితం రాశారు. ఈ 4 ఎకరాలు 3 సెంట్లలో రాసేస్తే తిరగ్గా నాన్న 3 ఏళ్ళు తిరగ్గా వీళ్ళ తిరిగితే అది 2 ఎకరాలు తీశారంతే. వాళ్ళంటారు సబ్ రిజిస్టార్ గారు వాళ్ళు పెట్టింది 4 ఎకరాలు అయితే 2 ఎకరాలు తీశారు. మిగిలిన 2 ఎకరాలు కూడా నేను తీస్తేనే కానీ చేయనంటే దాని గురించి పదే తిరుగుతున్నాడు. అది నేను లోకాయుక్తలో కేసు వేయించాను. ఇప్పుడు సమాధానం చెప్తున్నారు 8 సంవత్సరాలు నేను తిరుగుతున్నాను. ఎంత దారుణం వాళ్ళకి భూమి లేదు. అందులో భూమి ఉంటే అనుకోవచ్చు ఎంతో కొంత. భూమి లేకుండా అప్పుడు రిటైర్డ్ పెట్టిన ఆఫీసర్ మీరు ఏం చర్య తీసుకుంటారు? మీ విశాఖపట్నంలో సిసిఎల్ఏ అప్పట్లో అనిల్ చంద్ర పునీత గారు అని ఆయన సిసిఎల్ఏ ఇంజనీరింగ్ కమిషనర్ చేరుకున్నారు. ఇంజనీరింగ్ కమిషనర్ విశాఖపట్నంలో 2 సిట్ వేశారు. సిట్లు అంటే మీరు చూసుకుంటారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బాగా రౌండ్ అయిపోయింది మన సిట్ అని. అది ఏంటంటే అప్పుడున్న భూ కుంభకోణాల మీద 2 చోట్లు తెలుగుదేశం గవర్నమెంట్ చేసింది, కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేసింది. 2017లోనేమో తెలుగుదేశం గవర్నమెంట్, తర్వాత 2020లో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఆ 2 సీట్లు ఇప్పుడు ఎవరికి కూడా ప్రభుత్వం బయట పెట్టలేదు. అంటే ఎందుకంటే అందులో రాజకీయాలు ఇన్వాల్వ్ అయ్యారు, అగ్రెసివ్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి అది బయటకు వస్తే వాళ్ళ మీదకి వస్తాయని చెప్పి ఆ 2 సీట్లు కూడా ఎవరు కూడా బయట పెట్టలేదు.